నాకు తెలిసిన ఒక ఊరుందండి. ఆ ఊర్లో మా బంధువులు చాలా మందున్నారు. అయితే ఈ మధ్యల ఒక దగ్గర దగ్గర ఒక 60, 65 సంవత్సరాల వయసుంటది ఆయనకి. పాపం అతను ఒకప్పుడు జాబ్ చేసేవాడనమాట. జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత అంటే గవర్నమెంట్ జాబే. గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబే. గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత కాడ్నుంచి ఆయన జీవితం మొత్తం గూడా మారిపోయింది. జీవితం మొత్తం గూడా మారిపోయిందంటే మొత్తం శూన్యమైపోయిందనమాట. ఎందుకంటే ఆయన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కొడుకు, అంతకన్నా ఇంక కొద్దిగా ఎక్కువ ప్రేమించిన ఆయన భార్యకు ఇతను ఎప్పుడైతే రిటైర్డ్ అయిపోయిండో పాపం అనుకోకుండా ఆమెకి పక్షవాతం వచ్చింది. పాపం పక్షవాతం వచ్చిన కాడ్నుంచి ఇతను కూడా ఒక 65 సంవత్సరాల వయసులో ఉంటాడు కాబట్టి ఆ బీపీ అని, షుగర్ అని టైం ప్రకారం మాత్రలు గాని ఏసుకోకపోతే ఇతనికి కూడా ఒంట్లో బాగోదనమాట. అంటే వ్యక్తిగతంగా ఇతను చాలా మంచోడు. ప్లస్ ఏంటంటే ఇతను ఆ జాబ్ చేసేటప్పుడు చాలా మందికి కూడా ఒక హెల్పింగ్ నేచర్ అనమాట. పేదల వాళ్ళకేంటంటే ఒక హెల్ప్ చేసే ఒక నేచర్ ఆయనకు ఫస్ట్ కాంచి ఉంది. ఎందుకంటున్నానంటే అతను ఎవరన్నా ఇబ్బంది పడినట్లయితే అతను ఉన్న దాంట్లో సాయం చేసేవాడు. చాలా వరకైతే మాత్రం ఆ సమస్య నుంచి సాల్వ్ అయ్యేటట్టే చేసేవాడు. అది ఆరోగ్యపరంగా గానీ, ఇంకా వేరే విషయాలలో గానీ. కానీ ఇతని దగ్గర ఒక న్యాయం అనేది ఉందండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినా గానీ అతను ఎప్పుడు కూడా రూపాయి లంచం తీసుకోంగా అయితే మాత్రం ఒక వార్త అయితే లేదనమాట. వార్త అయితే లేదు. జనాలల్లో అతని గురించి ఒక మంచి ఈ వ్యక్తి మంచివాడు అనే ఒక పేరైతే మాత్రం ఉంది. దాంట్లో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ మనం ఎంత మంచి చేసినా గానీ మరి దేవుడు ఎందుకు మరి అసంటి వాళ్ళకి చాలా బాధలు ఇస్తూ ఉంటాడు. బాధలు పెడతా ఉంటాడు కూడా. సరే అసలైన మ్యాటర్కి వచ్చేద్దాం. ఇతనికి భార్య, కొడుకు, అలాగే కోడలు, ఒక 2 పిల్లలు వాళ్ళకి. సరే ఈ కోడల కాంచే వచ్చింది వీళ్ళకి సమస్య అంతా. ఎలా వచ్చింది? ఈ అత్తామామలు, భర్త మంచిగా చూసుకోకుండా ఉండటం వల్లే ఆ అమ్మాయి ఏమన్నా ఇబ్బంది పడుతుందా అంటే అదేం కాదు. వీళ్ళందరూ కూడా ఆమె తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చూసేవాళ్ళు. అంత మంచివాళ్ళు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఈ అబ్బాయి వాళ్ళ మామగారు, అత్తగారు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చాలా కొద్ది పేదోళ్ళు. వీళ్ళంత రిచ్ అయితే కాదు. వాళ్ళు ఏంటంటే ఒక పళ్ళ కొట్టు అనమాట. ఆ ఊర్లో ఒక పళ్ళ కొట్టు అయితే వీళ్ళు కాలేజీకి వెళ్ళిన కాడ నుంచి ఈ అబ్బాయి ప్లస్ ఈ అమ్మాయి కూడా ప్రేమించుకొని ఆ విధంగా పెళ్లి చేసుకునేవాళ్ళు. సరే వీళ్ళేంటి కొద్దిగా డబ్బున్నోళ్ళు. ఈ జాబ్ చేసే ఈ వృద్ధుడి ఒక కుటుంబం కాబట్టి వీళ్ళు కొద్దిగా ఒక మాదిరిగా డబ్బున్నోళ్ళు. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్న కాడ నుంచి ఈ అమ్మాయికి చాలా మంచిగా ఉండేది. కానీ ఎప్పుడైతే 2 పిల్లలు పుట్టారో అప్పటి నుంచి ఈమెకి నాకన్నా ఇంకా తోపెవరు లేరు. నాకెవరున్నారు? నా భర్త, నా పిల్లలు, అలాగే మా అమ్మ, మా నాన్న అన్నట్టుగా ఉండేది. కానీ ఈమెకి ఫస్ట్ కాంచి డబ్బు చూసిన మనిషి కాదు ఈ అమ్మాయి. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళకున్న ఆస్తి మొత్తం ఈ అమ్మాయిది అయిపోవటం వల్ల ఇక్కడ నుంచి ఈమెకి ఏమైందంటే ఒక డబ్బున్న వ్యక్తిగా అహంకారం అనేది వచ్చిందనమాట. సో అక్కడ ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయికి మరి ఖాళీగా ఉంటుండు. ఈ తండ్రి జాబ్ చేసే ఆయన అయినా కానీ వీళ్ళ అబ్బాయిని మాత్రం ఒక స్టేజీ అంటే ఇతనిలాగా జాబ్ చేయకుండా ఒక బిజినెస్ మ్యాన్ లాగా తయారు చేసింది అనమాట. అయితే ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఇతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈ ఉన్న బిజినెస్లు ఈ మొత్తం కూడా ఈ అబ్బాయి చూసుకునేవాడు. సో అదే కాకుండా వీళ్ళకి దగ్గర దగ్గర ఒక 25 ఎకరాల ఈ భూమి కూడా ఉందన్నమాట. ఇటు వ్యవసాయం, అటు జాబు తండ్రికి, ఇటు అబ్బాయికి బిజినెస్. ఈ కోడలకి ఏమైందంటే ఈ అత్త మామల్ని సరిగ్గా చూసుకోకుండా మానేసింది. అస్సలు పట్టించుకునేది కాదు. వాళ్ళకి కనీసం టైం ప్రకారంగా ఒక ముద్ద పెడదామన్నా కానీ పెట్టేది కాదు. సరే కొడుకు మంచివాడే. అంటే కొంతమంది కోడళ్ళు మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది కోడళ్ళు వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళే తప్ప ఈ అత్తమామల్ని వీళ్ళైతే కొంతమంది మంచిగా చూసుకోరు. చాలామంది మనం చూసాం. ఈ కుటుంబంలో ఎప్పుడైతే వీళ్ళ అత్తగారికి పక్షవాతం వచ్చిందో ప్లస్ అలాగే ఇతను రిటైర్డ్ అయిపోయిందో వీళ్ళు వృద్ధులు ఎప్పుడైతే అయిపోయారో అప్పటి నుంచి వీళ్ళకి ఎత్తకుండా మానేసింది. టైం ప్రకారంగా అన్నం పెట్టదు. అన్నం పెట్టమ్మా, ఒక ముద్ద పెట్టమ్మా అని అన్నా కానీ
మేము తినేటప్పుడు ఏం చేసావు, మేము తినేటప్పుడు తినొచ్చు కదా, నీకు ఆకలి అయినప్పుడే మేము పెట్టాలా అని చెప్పి పాపం వాళ్ళు అడిగినా కానీ అన్నం పెట్టేది కాదు. అంటే నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా మా బంధువులు అక్కడ ఉన్నారు కాబట్టి మా బంధువులు చెప్తా ఉండేది. అయితే కొన్నాళ్ళకు ఆమె చనిపోయింది. ఏది ఈ లత్తగారు. ఈ లత్తగారు చనిపోయిన కాడ నుంచి ఇలా మామగారిని టార్చర్ చేయడం మొదలేసింది. ఒక రోజున ఆయనకి పెరుగంటే బాగా ఇష్టం. అమ్మా పెరుగుంది కదమ్మా, నాకు ఆ పెరుగు వేసి పెట్టమ్మా అంటే, ఏ పెరిగాడుంది, పిల్లలు తినేశారు, పెరుగు లేదేం లేదు అని చెప్పి ఈ కోళ్ళ చెప్పింది అనమాట. ఇది అవతల బెడ్రూమ్లో ఉన్న కొడుకు విన్నాడు. సరే నిజంగా పెరుగు లేదేమో, పిల్లలు తినేశారేమో అని చెప్పి ఇతను కూడా కామ్గా ఉండడు. సరే ఏమేం చేసింది, ఈ భర్తకి ప్లస్ ఏమో వడ్డించుకున్నాను, అన్నం కూర తినేసిన తర్వాత లాస్ట్ టైంలో పెరిగేసి ఆ కోడలికి పెరిగేసుకుంది, అటు ఆమె భర్తకి పెరిగేసుకుంది. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా పెరిగనేది ఉంటే మళ్ళీ ఏమేమి పోసుకొని తినేసింది. అప్పుడు మా నాన్న ఇంత టార్చర్ చేస్తున్నావా అని చెప్పి అప్పుడు ఇతను గమనించింది అనమాట. గమనించి ఆఫీస్కి వెళ్తాడు, అయినా ఆయన బుర్ర పని చేయట్లే, మా నాన్న ఎంత చిత్రహింసలు చేస్తుందో ఏంటో అని. ఎందుకంటే గట్టిగా చెప్దామా, గట్టిగా ఆడిస్తే లేదా దెబ్బ కొట్టినా లేకపోతే గద్దించినా కానీ తెలుసుకోదు. మరి ఎలా చెప్పాలి ఏమవుతుంది, మా నాన్నే మంచిగా చూసుకోవాలి, ఇటు మా అమ్మ లేదు, అటు ఆయనకి ఏదైనా టైంపాస్ అవ్వడానికి జాబు లేదు, ఆయన ఉంటే ఇంటికాడే ఉండాలి. ఈ టైంలో కూడా ఆయన్ని మంచిగా చూసుకోకపోతే ఎట్లా, నేను చూస్తే ఆఫీస్కి వస్తున్నా అని చెప్పి అతనికి బుర్ర అసలు బిజినెస్ చేస్తుండే కానీ ఏం చేస్తుండో అర్థం కావట్లేదు. ఎంత డబ్బు వచ్చినా కానీ అతనికి సంతోషం అనిపించట్లేదు, అసలు ఏం చేస్తుండో అర్థం కావట్లేదు. ఆ భార్యకి ఎట్ట చెప్పాలి ఏంది అని అనుకునే టైంలోనే వాళ్ళ నాన్న ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అసలు అత్తామామలు లేకపోతే అమ్మా నాన్నైనా ఎవరైనా కానీ వాళ్ళు మనకి జన్మనిచ్చిన వాళ్ళు, మన తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు, వాళ్ళ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత పెళ్ళి యువతలకి మనం అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళే ఈ అత్తమామ. ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అత్తామామల్ని చూసుకోకపోతే రేపొద్దుటీలు ఎవరైతే కోడళ్ళు అయితే ఉంటారో వాళ్ళు కూడా వృద్ధాప్యం అనేది ఖచ్చితంగా వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత. చూసారండి, ఆయన ఎంత బాధపడి ఇట్లాంటి టార్చర్లు ఎన్నో 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 చేసిందట మానసికంగా. అతను బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్లు అతను వేసుకునే టాబ్లెట్లు కూడా టైం ప్రకారం వేసుకోకుండా అతను వేసుకునే టాబ్లెట్లు కూడా అతనికి తెలియకుండా పారేసేదట. అంత టార్చర్ చేసేదనమాట ఆ కోళ్ళు, ఆ ఇంటి కోళ్ళు. అందరూ కోడళ్ళు ఇలా ఉంటారని కాదు, కానీ ఏంటంటే ఇలా ఉండే కోడలకైనా కొంతమందికి కనువిప్పు కావాలన్న ఉద్దేశమే ఈ యొక్క వీడియో. ఈ విషయం నేను ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, ఆ కోడలు తన తల్లిదండ్రుల్ని చేరదీసుకొని తన తల్లిదండ్రుల్ని చూసుకునేంత ఈ విధంగా ఈ మామగారిని చూసుకోకపోవటం, అటు అత్తగారిని చూసుకోకపోవటం, మళ్ళీ ఈ ఆస్తులు మొత్తం కూడా వాళ్ళే అనుభవించేది మాత్రం ఆస్తులు మొత్తం కూడా వాళ్ళే. చివరకు అతను మానసికంగా ఆత్మహత్య చేసుకొని సరిపోయేంత స్టేజ్కి వచ్చిందనమాట. మన అమ్మా నాన్న మాత్రమే కాదండి, మన అత్త మామ కూడా మన కన్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళే. వాళ్ళు ఉంటే ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు మన ఇంటికి ఒక పెద్దలాగా ఉంటారు. దయచేసి అసంటి వారికి మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడేటట్టు చేయకుండా, వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకునేంత వరకు తేయకుండా, మన కన్న తల్లిదండ్రులు వీళ్ళు ఒక్కటే, వాళ్ళు మన వయసులో పెద్దవాళ్ళైనా కానీ మన పిల్లలెంతో వాళ్ళంతా అని చూసుకుంటే వాళ్ళు బ్రతికే కొన్నాళ్ళైనా కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకు శాంతి కలిగింది. మిమ్మల్ని చూసుకొని 10 మందిని నేర్చుకోవాలి. పలాని కోడలు అత్తమామని ఎలా చూసుకుంటుంది, పిల్లల్ని ఎలా చూసుకుంటుంది, భర్తకు ఎలా గౌరవిస్తుంది, ఇల్లుని చూడు ఇల్లాలను చూడు అని చెప్పారు పెద్దలు. కాబట్టి ఏ కోడలైనా కానీ మానసికంగా వాళ్ళని ఇబ్బంది చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.